డబ్బును మనం సంపాదిస్తాం. డబ్బు మనల్ని సంపాదించదు. కష్టపడితే ఖచ్చితంగా కడుపు నింపుకోవడానికి, మంచి బట్ట కట్టుకోవడానికి డబ్బు ఎలాగో సంపాదించుకోవచ్చు. కానీ మంచితనం, 10 మందికి సాయం చేసే గుణం అది ఎప్పుడు సంపాదించుకోలేం. 10 మందికి మనం అన్నం పెడితే, ఆ 10 మంది దృష్టిలో మనం చచ్చిపోయినా నిలిచిపోతాం. 10 మందికి బట్టదానం చేస్తే, ఆ 10 మందిలో మనం నిలిచిపోతాం. ఇది నిజమంటారా? కాదంటారా? ఎందుకంటే ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించడమో, ఎదుటి వాళ్ళని ఎత్తి కొట్టడమో, ఎన్ ఇవన్నీ దేవుడు చూస్తా ఉంటాడు. ఖచ్చితంగా జీవితంలో సమాధానం చెప్పవలసింది భగవంతునికి. నీకు వీలైతే ఒకరికి అన్నం పెట్టు. వీలైతే దగ్గర తీసి కాస్తంత చదువు చెప్పి, కొన్ని బట్టలు సాయం చేయి. కాస్త నీ తిండి తినడానికి సాయం చేయి. అంతేకాని మోసం చేయకు, అన్యాయం చేయకు, కష్టపడకుండా వచ్చేదానికి ఆశపడకు. జీవితంలో దానికి రెట్టింపు పోగొట్టుకునే రోజొస్తది. ఎదుటి వాళ్ళ సొమ్ము కష్టార్ధం అది. తిన్నా కూడా అది ఫలితం రాదు. ఎప్పుడూ రాదు. ఎదుటి వాళ్ళ సొమ్ము దోసుకొని తినాలనుకున్న వాళ్ళకు ఆ భగవంతుడు సరైన సమాధానం చెప్పే రోజొస్తది. కడుపుకే కదా అన్నం తింటాము. ఇంక మనం ఏం చేయలేం గదా! అంతకంటే ఎతకపోలేం. ఇది నిజమంటారా? కాదంటారా? నేనేమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి. ఎందుకంటే చూసి చూసి బాధ